హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సంవత్సరం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన దీపిక గారి గురించి, అలాగే మన సందీప్ రెడ్డి వంగ గారి గురించి భయ. నిజానికి స్పిరిట్ సినిమాలో ఆమెనైతే తీసేశారని చెప్పేసి మనందరికీ తెలిసిందే. ఒకవేళ ఆమె పక్కకు వచ్చేసిందని కూడా మనందరికీ తెలిసిందే భయ. కాకపోతే ఇక్కడ నిజం చెప్పాలంటే ఆమెని తీసేశారనే చెప్పచ్చు. ఎందుకు తీసేశారు అని చెప్పేసి ఇవాళ ఒక క్లారిటీ అయితే వచ్చింది భయ, నాకు వచ్చింది. అలాగే చాలామందికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా, అంటే మన అట్లీ గారు తీసిన సినిమాలో ఈమె ఉంది, దీపిక పదుకునే గారే హీరోయిన్ అని చెప్పచ్చు. అయితే అది కూడా ఈ రోజే వదిలారు. ఇదంతా పక్కన పెడితే నాకు ఒక్కట అనిపించింది భయ్య, స్పిరిట్ సినిమాకి 20 రోజులకి 25 కోట్ల దాకా అంటే కావాలని చెప్పేసి అడిగిందంట. అందుకోసమే మన సందీప్ రెడ్డి వంగ గారు అయితే వద్దు అని చెప్పేసి, నేను అంత ఇవ్వలేను అది ఇది అని చెప్పేసి అయితే తీసేశారని చెప్పేసి అని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే ఆమె ఏం చేసిందో కూడా మనందరికీ తెలిసిందే భయ్య. అసలు బాలీవుడ్ వాళ్ళకే మనం అంటే చాలా కోపం అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అసలు సందీప్ రెడ్డి వంగ గారిని అయితే ఇంకా దారుణంగా చూస్తారని చెప్పొచ్చు వాళ్ళ ఇండస్ట్రీలో. ఎందుకు అంటే అసలు బయట నుంచి వచ్చి ఎక్కడి నుంచో, అంటే తెలుగు నుంచి వచ్చి ఇక్కడ మనల్ని వెళ్తున్నాడు అది ఇది అని చెప్పేసి కొన్ని ఇదైతే ఉన్నాయి వాళ్ళకైతే, వాళ్ళ మీద కోపము. అయితే ఈ క్రమంలో మనకు తెలిసింది ఏమిటంటే, మన దీపిక గారు అయితే మన సందీప్ రెడ్డి వంగ గారు స్టోరీని అయితే కూడా, స్పిరిట్ స్టోరీని అంటే లీక్ చేశారు అది ఇది అని చెప్పేసి కూడా మనోడు ఫైర్ అయ్యాడని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ గారి సినిమాలో కూడా మన దీపిక గారు ఉన్నారు. దీన్ని ఎలా చూడాలో అందరికీ అర్థం కావట్లేదు భయ్య. మనం అనుకోవచ్చు ఇప్పుడు ఆమె తప్పు చేసిందా, సందీప్ రెడ్డి వంగ గారు తప్పు చేశారా అది ఇది అని చెప్పేసి చాలా మాటలు అయితే వస్తున్నాయి. అయితే ఈ విషయం మీద ఇంకా కొంచెం ముందరకు పోతే చాలా క్లారిటీ వస్తుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే దీని మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.